Welcome to CR News Bulletin la mundu బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సోమవారం తెల్లవారుజామున నుండి విడతల వారీగా వర్షం కురుస్తూ ఉండడంతో పట్టణంలో వాతావరణం చల్లబడింది. వర్షం కారణంగా రోడ్డు మార్గంలో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవారు కాస్త ఇబ్బంది పడ్డారు. వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు ఇండ్లకు పరిమితం కావడంతో పట్టణంలోని ప్రధాన బజార్ వీధులు వెలవెలబోయాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలో ఉన్న ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో సోమవారం రాత్రి గూడూరు 2వ పట్టణానికి చెందిన చవల కాంతమ్మ 20వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు చవల సురేంద్రబాబు వారి సతీమణి వెంకట కుమారి దంపతుల సహాయ సహకారాలతో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మానసిక వికలాంగులకు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చవల సురేంద్రబాబు తన తల్లి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని, ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాల్లో నిర్వహించి వారికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా ఉండడం సంతోషదాయకమన్నారు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ఈ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ లో నేను సభ్యుడిగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇట్టి కార్యక్రమంలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ట్రెజరర్ దోనపర్తి దామోదర్ రావు, జాయింట్ సెక్రటరీ అత్తి మంజరి, గోపాల్, పర్వతాల రమేష్, ఓం సాయిరాం చార్టర్స్ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మా తల్లిగారైన చవల కాంతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఓం సాయి రామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు కృపా సేవా చారిటబుల్ సంస్థ ద్వారా వారి కుమారుడైన నేను వృద్ధులకు అన్నము వృద్ధులకు ఆహారం అందించడం జరిగింది. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడిన తాత చవ్వల సురేంద్రబాబు గారు వాళ్ళ తల్లి కాంతమ్మ గారు జ్ఞాపకార్థం పెట్టి వృద్ధాశ్రమంలో ఈరోజు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. వాళ్ళ దంపతులు సురేంద్రబాబు అలాగే కుమారి దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళ చేతుల మీదుగా పెద్దవాళ్ళకి మంచి రుచికరమైన భోజనం పెట్టదలుచుకున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు మంచి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సురేంద్రబాబు కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమము ఎవరైనా ఇంకా ముందుకొచ్చి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ పుట్టినరోజు
బిడ్డల పుట్టినరోజు జ్ఞాపకార్థం కానీ అందరికీ నమస్కారములు. మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వివిధ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన చవల సురేంద్ర బాబు తల్లి గారి వర్ధంతి సందర్భంగా చవల సురేంద్ర బాబు మరియు వారి సతీమణి కుమారి గారి ధాతృత్వంతో ఈ సాయి చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమానికి అన్నదానానికి ఇవ్వడం జరిగినది. కాబట్టి వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యములతో సకల ఆయుర్గాములు ఉండాలని ప్రార్థిస్తూ, మరియు మా సంస్థ తరఫున ఇట్లాంటి సేవాక్రమాలు ఎన్నో చేయదలిచాము. అందులో మాకు భగవంతుడి ఆశీర్వాదము, పెద్దల ఆశీర్వాదము అందరికీ కావాలని కోరుకుంటున్నాము. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సురేంద్ర బాబు గారి వాళ్ళ అమ్మగారు చల్ల కాంతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఏమంటే ఈ విధంగా ఒక అన్నదానం చేయాలి మా అమ్మ పేరు మీదని ఆయన తలుచుకొని ఆ కార్యక్రమాన్ని ఇక్కడే చేయాలి, ఇక్కడైతేనే దానికి అర్హులు, ఇక్కడ చేస్తేనే మా అమ్మ మనసు శాంతిస్తుందని చెప్పి ఆయన కోరడం జరిగింది. అదే ప్రకారంగా ఇక్కడ ఈరోజు మంచి రుచికరమైన భోజనం తయారు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కళ్యాణి మేడం గారికి మరియు మా ట్రస్ట్ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చల్ల సురేంద్ర బాబు గారి కుటుంబం అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం సురేంద్ర సార్ వాళ్ళ మదరైన చల్ల కాంతమ్మ గారికి ఆమె 20వ వర్ధంతి సందర్భంగా ఓం సాయి ట్రస్ట్ ద్వారా భోజనం అన్నదానం చేద్దామని అనుకున్నారు. తద్వారా కళ్యాణ మేడం గారు సంప్రదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మనకి కృపాసేవ ట్రస్ట్ వారు 4-5 కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నింటిలో కంటే అన్నదానం మంచిదే అంటారు. అందులో ఈ కార్తీక మాసం కూడా సురేంద్ర బాబు గారి అమ్మగారు కాంతమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు సురేంద్ర గారి కుటుంబ సభ్యులకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కాంతమ్మ గారి ఆత్మశాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాము. కృపాసేవ ట్రస్ట్ వారు మాకు చాలా అన్నదానాలు చేస్తున్నారు. ఆ ట్రస్ట్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
सर्वदा सत्यन्वर्देनमर्हिष्यामि अमृतमस्तमृतवस्मृते श्री अभयान्वयस्वामि नमः महागणपतये नमः महालक्ष्मीदेवी नमः राधाकाला अभिषेकार्जनबोधानवेदानवेदमप्रजामि ओम नमः स्वाहा वानाय स्वाहा यानाय स्वाहा दानाय स्वाहा निमानाय स्वाहा ब्रह्मणे स्वाहा। ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కేశినేని చిన్ని మరియు సానా సతీష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని క్రికెట్ సబ్ సెంటర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ విజయ కుమార్ ఈరోజు గూడూరుకి విచ్చేసి అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలోని ఏసీఏ సబ్ సెంటర్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సబ్ సెంటర్కి కావాల్సిన కాంక్రీట్ పిచ్, ఆస్ట్రోటర్స్ వసతులను ఏర్పాటు చేసేందుకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా అధ్యక్షులుగా కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నటువంటి విజయవాడ ఎంపీ గారు కేశినేని చిన్ని గారు అలాగే సానా సతీష్ గారు వారిద్దరు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో ఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఏదైతే సబ్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసేదానికి ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ గారు ఈరోజు మన అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి సబ్ సెంటర్ని అలాగే నూతనంగా ఊరు రవణమ్మ మహిళా కళాశాలలో ఈ గర్ల్ క్రికెట్ని ప్రమోట్ చేసేందుకు ఇక్కడ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసేందుకు వారు ఈరోజు చేశారు గూడూరుకి. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈ మధ్య కాలంలో బాధ్యతలు తీసుకున్న వెంటనే అన్ని జిల్లాలతో సమావేశాలు నిర్వహించి ప్రతి జిల్లాలో కూడా ఈ క్రికెట్ని ఎలా అభివృద్ధి చేయాలి, గతానికి భిన్నంగా ఎక్కడైతే క్రికెట్ ప్రమోట్ చేయాలో దానికి ఎంతో వాళ్ళు కృషి చేస్తూ కేశినేని చిన్ని గారు కానివ్వండి సతీష్ గారు చాలా కృషి చేస్తున్నారు. వెంటనే ఈ మధ్య కాలంలో వారం ముందే మీటింగ్ జరిగింది. వెంటనే చైర్మన్ గారిని స్టేట్ చైర్మన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయ్ కుమార్ గారిని ఇక్కడ పంపడం, ఇవన్నీ కూడా విజిట్ చేయడం, ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలనే దాని మీద వీరు రిపోర్ట్ ఇస్తే ఇక్కడ క్రికెట్ని ప్రమోట్ చేసేందుకు చాలా అవకాశం ఉంది. చాలా రోజులుగా ఇది ఏసీఏ దృష్టిలో ఉంది ఈ ప్రపోజల్, కానీ చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఖచ్చితంగా వీరి ఆధ్వర్యంలో ఈ త్వరగా కూడా దీన్ని స్టార్ట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విజిట్కి ఇచ్చేసినటువంటి ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా కొత్త కమిటీ ఏర్పాటైన శుభ సందర్భంగా మన ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి సూచనలు సలహాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉమెన్ క్రికెట్ పైన దృష్టి పెట్టమని వారి యొక్క అమూల్యమైన సలహా ఇవ్వడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు సానా సతీష్ గారు సూచనలు సలహాల మేరకు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఉమెన్ కూడా చాలామంది ప్లేయర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారికైతే అనుకూలమైన వాతావరణం కల్పించడమే ముఖ్య ధ్యేయంగా నన్ను ఇక్కడికి గూడూరు పట్టణానికి విజిట్ చేయమని పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మెన్ క్రికెటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఉమెన్ కూడా క్రికెట్ పైన అంత ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఏ విధమైన ప్రణాళికలు వేయాలి, వారికి అనుకూలంగా ఉమెన్ గ్రౌండ్స్లోనే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించి వారిని ఉత్తేజపరిచి క్రికెట్ అసోసియేషన్లో ఉమెన్లో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి వారికి మరింతగా అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో మేము గూడూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మునిగిరీష్ గారు, అదేవిధంగా ఈ కాలేజ్ పీఈటీ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మహిళా పిల్లలు చాలా మంది క్రికెట్ పైన మక్కువ ఉందండి, వారికి మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇక్కడి నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా పిల్లలు ఎదిగేదానికి అవకాశం ఉంటుందని వారి యొక్క విజ్ఞప్తి మేరకు మేము అతి తొందరలో ఈ యొక్క గ్రౌండ్లో కూడా ఉమెన్ క్రికెట్కి నెట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వారి యొక్క క్రికెట్
లో తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు 12-11-2024 మంగళవారం మధ్యాహ్నం 11:30 కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకుని వల్లెంకొండ సురేష్ దంపతుల సహకారంతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది. అధ్యక్షుడు కడివెటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో ఈరోజు ఏకాదశి పర్వదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం చాలా సంతోషకరమని తెలియజేశారు. సెక్రటరీ జి చంద్రశేఖర్, దాతలు వల్లంకొండ సురేష్, కుటుంబ సభ్యులు, ప్రగతి కుటుంబ సభ్యులు, వాచ్ రాము, కేఆర్ఎం కోట వెంకటేశ్వర్లు, సర్విశెట్టి నాగరాజు, నాగేంద్ర, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరు తిని కూర్చోన్నాడు. అన్ని పెట్టుకొని నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు మన వృద్ధులకి కార్తీక మాసం పురస్కరించుకొని అందులో ఈరోజు ఏకాదశి కూడా ఈ ఒక మంచి రోజు 10 మందికి భోజనాలు పెడితే బాగుంటుందని అందులో ప్రత్యేకంగా ఈ ఒక వృద్ధాశ్రమంలో వృద్ధులకి, పెద్దవాళ్ళకి, తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులకి భోజనాలు పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తూ మా సురేష్ దంపతులు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ మాసంలోనే పెట్టాలన్న ఉద్దేశంతో మనకు ఒక 2-3 డేట్లు కూడా చేంజ్ అయినాయి. అంటే మొదట్లోనే పెట్టాల్సింది, ఆ డేట్లు మనకు అడ్జస్ట్ కాక అయినే. కానీ ఈరోజు మంచి రోజు, ఏకాదశి రోజు భోజనాలు పెట్టడం మా వల్లంకొండ సురేష్ వాళ్ళ సతీమణికి, వాళ్ళ అమ్మగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్నదానం కన్నా గొప్పదానం నాకు తెలిసి ప్రపంచంలో ఏది లేదు. అలాంటి అన్నదానం, అందులో ముఖ్యంగా ఈ ఒక వృద్ధులకి, పేద వృద్ధులకి 10 మందికి భోజనాలు పెట్టడం అనేది మంచి సంప్రదాయం, మంచి మనకు కూడా ఒక అదృష్టంగా కూడా భావిస్తూ భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు మా సురేష్ రెగ్యులర్గా వాళ్ళ నాన్న మీద కూడా కార్యక్రమాలు రెగ్యులర్గా మనం ప్రగతి సేవా సంస్థ ద్వారానే చేస్తూ వస్తుంటాం. ఎందుకంటే ఏం చేయాలన్నా కూడా వాళ్ళ అబ్బాయి కూడా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మా వల్లంకొండ సురేష్ దంపతులు ఈరోజు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచి రోజు కూడా ఈరోజు మంచి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మనకు కార్తీక మాసం మొదలై 12 రోజులు, ఈరోజు 12 రోజులు. ఈ 12 రోజులు ఆల్మోస్ట్ ఆల్ 7 ప్రోగ్రామ్స్ మన ప్రగతి సేవా సంస్థ ద్వారానే పుట్టినరోజు అయితేమి, పెళ్లి రోజు అయితేమి ఇక్కడ ఈ సాయిరాం చారిటీస్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీరు తల్లిదండ్రులలాగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మాకు ఉండాలి. ఈ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఎన్ని రోజులు అన్నదానం చేస్తే మనకు అంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి మా సురేష్ దంపతులకి మంచి ధరలను కోరుకుంటూ ఈ సందర్భం ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మామూలుగా మాకు ఏ సేవా కార్యక్రమం చేయాలనిపించినా ముందుగా వచ్చేస్తాం. అంటే చంద్రుడినే కన్సల్ట్ చేస్తాం. పేరుకి అందరం తెలుస్తుంటాం, కానీ మాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ రోజు కనపడుతూనే ఉంటాడు. ఈ ప్రగతి సేవా సంస్థ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.
గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని నిలిపారు. భక్తులు కార్తీక దీపంను వెలిగించి స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. గూడూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటైన శ్రీ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి గరిక పూజ మరియు దీపలక్ష్మి పూజ వైభవంగా నిర్వహించారు. మహిళా సమాజ సభ్యులు దేవస్థాన కమిటీ చైర్మన్ కోట రామారావును ఘనంగా సన్మానించారు. మహిళా సమాజం కార్యదర్శి మంజుల మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన మహిళా సమాజం ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రత్యేక పూజలు సేవా కార్యక్రమాలు చేయదలిచామని అందరూ సహకరించాలని కోరారు. మనబోలు గ్రామంలోని జ్వర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ విశ్వనాథ స్వామి వారికి కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన షౌకత్ కవిత దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః శివాయ నమః శివలింగాయ తం యజ్ఞం పరిషే పురుషన్నో పురుషం శాతమగ్రతాః తేన దేవానయ సమి భగవాన్ శరణం పూజాంతవక్షే నమః నమః పార్వతీపదే హర నమః దేవ శంభో శంకర నమః పార్వతీ जगदां पदे शुचित्पलाहित्रेण जगन्नाथ जगन्नाथ नारायण ध्यानते अपराधं सर्वजन कवचित् भगवान् विष्णुः विश्वकर्मण्यः श्री
మనుబోలు గ్రామంలోని శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ విష్ణు ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వీరి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నారాయణం మహాధేయం స్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతి నమో వయం వై సహాయ కుర్మహే సమయం కామాన్ కామకామాయ మహ్యందు కామేశ్వరో వై సమాయాదు వీరాయ వై సహాయ మహారాజాయ నమః తన్నాగా ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవీ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే ప్రచోదయాత్ ధీమహి తన్నోదరా ప్రచోదయాత్ విష్ణోః పరమం సదా ప్రచోదయాత్ నారాయణ మహాదేవం విశ్వాత్మానం పరాశరం నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నం సర్వదా సర్వమంగళమాంగళ్యే శ్రీ శ్రద్ధార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అతో దేవా అవంతనో యతో విష్ణు విచక్రమే రేధానదే పదం సమోరవస్య భాగం సురేంద్రేణ పథా విచక్రమే విష్ణు భూపదహాభ్యాం అతో ధర్మాణి ధారయన్తాం విష్ణు కర్మాణి వసదయతః ప్రతాని పస్వసే ఇంద్రస్య విద్యుస్యకాః తద్విప్రాసో వివంజవో జాగ్రవాగం సస్యహిందదే సమానం భవతి సదాయ పురుషేంద్రియాక్షేమేంద్రియస్కృష్టాన్యత్మనో పంచాపసిరస్తు నేను ఇక్కడ గురుకార్య ఆయురారోగ్యైశ్వర్యాబుద్ధిష్టాన్యత్మనో పంచాపసిరస్తు ధర్మార్థ కామ మోక్ష సమానం భవతి సదాయ ఆయుష్యేంద్రియస్కృష్టాన్యత్మనో వివాహ ఈరోజు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి. ఈ సందర్భంగా స్వామివారికి మనుబోలు వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత జనకేయ స్వామివారికి ప్రాతకాలం సుప్రభాత సేవ, తదుపరి సోమవార సేవ, ఆ తదుపరి పంచామృతాభిషేకాలు, తీర్థప్రసాద వినియోగం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఇప్పుడు బృహత్కరమైనటువంటి కార్యక్రమం అన్నదానం. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా పొద్దుటి నుంచి ఉదయం నుంచి కూడా స్వామివారి కైంకర్యం అంతా కూడా మనుబోలు కోదండరాపురం గ్రామ వాస్తవులైనటువంటి కండళ్ళ కృష్ణయ్య ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గారు, వాళ్ళ యొక్క పుత్రుడు శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహకరించారు. వారికి సదా భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆశీర్వచనాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.